అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు ఆదివారం కదా, ఈ ఆదివారం రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గుడ్డు పులుసు అనమాట. ఈ గుడ్డు పులుసు మిరియాలు మెంతులతో ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్క ముద్ద తినాలనుకుంటున్నా, ఒకటికి 4 ముద్దలు తినాలనిపించింది. దీనికి ఏమేమి పదార్థాలు కావాలో తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. నేనైతే 7 గుడ్లు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి, కొంచెం అల్లము, 2 మీడియం సైజు టమాటాలు, 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు, 2 డబ్బల కరివేపాకు. ఇవి అయితే ముందుగా ఉడికించుకొని తీసుకుంటున్నాం. దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఒక ఎల్లిపాయ గడ్డ, 1 చెంచా మిరియాలు, 1 అర చెంచా మెంతులు, 2 చెంచాలు ధనియాలు, 5-6 ఎండుమిర్చి. ఈ పొయ్యి మీద కళాయి పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేసేసి దోరగా వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే అల్లం, ఎండు కొబ్బరి పొడి చేశాను వేసి అవి కూడా దోరగా ఫ్రై చేసుకొని చల్లారినాక మిర్చి సరేసుకుందాం. ఇది తీసి పక్కన పెట్టుకొని అదే ఫ్యాన్లో 4 చెంచాల ఆయిల్ వేసి చిటికెడు పసుపు వేసి కొంచెం నూనె వేడెక్కాక ముందుగా ఉడికించుకున్న గుడ్లు అందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే ఆయిల్లో పోపు గింజలన్నీ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చిటికెడు పసుపు వేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి ఈ విధంగా చేసుకోవాలి. అల్లం పేస్ట్ 1 చెంచా వేసాం. నేనైతే ఏదైనా రోట్లోనే నూరుకొని ఈ విధంగా వేసుకుంటాను. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకొని చల్లారినాక మిర్చి సరేసుకున్న మసాలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఆ పులుసు అయితే తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపోయిన రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు వేసి ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లేద్దాం. గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.